ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 5. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 నుండి 52వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని యొక్క బలమైన సన్నిధి మీకు నిరంతరం తోడై ఉంటుంది. మీరు ప్రభునందు విశ్వాసముంచిన బిడ్డలే అయితే ఆయన మీకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎంత మంచి వాగ్దానం! లాబాను తన అల్లుడైన యాకోబుతో అంటాడు, నీవు ఎముకను అంటిన మాంసం. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎముకకు ఈ మాంసానికి ఎంత సంబంధం ఉంటుందో నీకును నాకును అలాంటి సంబంధం ఉంది అని చెప్పాడు. ప్రభు కూడా అంతే. అంతకంటే గొప్పగా మనతో చేసిన వాగ్దానం ఏంటంటే, నేను నీలో ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను, నేను నీతో కూడా నడుస్తున్నాను. ఒంటరిదానని, ఒంటరివాడనని భయపడుతున్నావా? ఏమాత్రం ఆ విధంగా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సదాకాలం నీతో కూడా ఉంటాను అని చెప్పిన దేవుడు ఎన్నడూ అబద్ధమాడ్డు. ఆయన అబద్ధమాడడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన సత్యమే చెప్తాడు, ఆయన నిజమే మాట్లాడతాడు. ఆ వాస్తవాన్ని వాస్తవంగా మనకు చూపించి, ఆ వాస్తవములో వాస్తవమైనటువంటి దేవుడు వాస్తవమైనటువంటి కార్యాలను మీ కొరకు ఆయన జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 121వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. అందులో ఈ విధంగా రాయబడి ఉంది, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ కీర్తన మొత్తం కూడా వాగ్దానాలతో నింపబడింది. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఈ కీర్తన మీరు చదువుకొని మీరు ప్రయాణం చేయండి. రాత్రి వేళ నిద్రపోయేటప్పుడు ఈ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఈ కీర్తన నేర్పించండి. మీరు కూడా ఈ కీర్తనని కంఠస్థం చేయండి. ఎప్పుడైతే ఈ కీర్తన మీ హృదయంలో ఉంటుందో, ఆ కీర్తన మీ హృదయములో నింపబడింది గనక మీ నోరు హృదయములో ఉన్నటువంటి కీర్తననే పలుకుతుంది. అప్పుడు వాక్యాన్ని చదివిన మీరు మీ నోటితోని వాక్యాన్నే మీరు మాట్లాడతారు. వాక్యాన్ని అలా మాట్లాడడం అది మీకు ఆశీర్వాదం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7వ వచనంలో దేవుడు ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? నేను నిన్ను కాపాడెదను. ఆయన మనల్ని కాపాడువాడు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో బొగ్గు గనుల్లో పనిచేసే 40 మంది కార్మికులు వాళ్ళు ఆ బొగ్గు గనులోకి దిగి పనిచేస్తున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక సైరన్ మోగుతుంది. వెంటనే ఆ భూగర్భంలో ఈ కార్మికులందరూ కూడా ఆ లిఫ్ట్ దగ్గరికి వస్తారు. అందరూ ఆ లిఫ్ట్లోకి వెళ్తారు. ఆ లిఫ్టు వారిని పైకి తీసుకెళ్తుంది, భూమి యొక్క ఉపరితలానికి. వారు తెచ్చినటువంటి ఆ లంచ్ బాక్సులన్నీ కూడా విప్పి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఒక రోజున ఇలాగే ఉదయకాలం ఆ గనిలోకి దిగారు. మధ్యాహ్నం వరకు పనిచేశారు. సైరన్ మోగింది. వాళ్ళందరూ లిఫ్ట్ దగ్గరికి వచ్చారు, పైకెక్కారు. వారి ఆ సద్ది మూటలు పట్టుకొని చేతులు కడుక్కోవడానికి వారు ట్యాప్ దగ్గరికి వెళ్ళారు. ఆ మూటలన్నీ కింద పెట్టేసి వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. అయితే
ఆ 40 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభుని విశ్వసించినటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు. వారందరూ కూడా ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా కామెంట్ చేస్తుండేవాళ్ళు, దేవుని బట్టి నిందించేవాళ్ళు. ఆ సమయంలో ఈ బాక్సులన్నీ కూడా పక్కన పెట్టి వారు భోజనం చేయడానికి ముందుగా ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతులు కడుక్కుంటుంటే ఎక్కడి నుండి ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క యేసు ప్రభు నమ్మిన ఆ విశ్వాసి యొక్క ఆ లంచ్ బాక్స్ని నోట ఖర్చు పట్టుకొని పరిగెత్తుతూ ఉంది. దాని వెనకాల ఇతడు కూడా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. అందరూ పక్కపక్క నవ్వుతున్నారు. వాని దేవుడు వాని మూటను కాపాడలేకపోయాడు, ఆ కుక్కనే గద్దించలేకపోయాడే, వాణ్ణేం కాపాడతాడు, వాణ్ణేమి రక్షిస్తాడు అని ఇలా మాట్లాడుకుంటున్నారు. ప్రియమని దేవుని బిడ్డారా, సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఆ కుక్క ఆ మూటను ఎత్తుకొని పరిగెత్తింది. అక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి ఆ మూటను తెచ్చుకుంటున్నాడు. అందరి మూటలు బాగున్నాయి, నా మూటనే ఈ కుక్క ఎత్తుకుని వెళ్ళింది, నిజంగా నా దేవుడు ఎందుకు కాపాడలేదు? ఎన్నో ప్రశ్నలు అతని మనసులో ముసురుతున్నాయి. వాళ్ళందరూ కూడా భోజనం చేశారు. మళ్ళీ బెల్ మోగింది. ఆ లిఫ్ట్లోకి వెళ్ళారు, లోపలికి దిగారు. ఈ వ్యక్తి మాత్రమే ఆ కుక్క ఆ బాక్స్ని ఎత్తుకొని పోవడం వల్ల భోజనం చేసి లోపల దిగడానికి ఆలస్యమైంది. ఆ లిఫ్ట్ వెళ్ళినందున ఇతడు వెళ్ళడానికి అవకాశం లేదు. అతడు పైనే ఉండిపోయాడు. ఒక రోజులో ఒక పూట కూలి నాకు అందదు, ఈ కుక్క ఎక్కడి నుండి వచ్చింది, దీనివల్ల నేను ఎంత నష్టపోయాను అనుకుంటున్నాడు. ఈ లోపున పెద్ద శబ్దం మోగింది. ఆ శబ్దం ఏమిటో కాదు, అతన్ని విమర్శించి వాని దేవుడు వాన్ని కాపాడలేకపోయాడు, వాని దేవుడు ఆ కుక్కని గద్దించలేకపోయాడు అని ఎవరైతే మాటలతో గాయపరిచారో వాళ్ళందరూ కూడా ఆ లిఫ్ట్లో కిందికి దిగుతుండగా ఒక్కసారిగా ఆ బొగ్గు చర్యలన్నీ కూలిపోయి ఆ లిఫ్ట్కున్నటువంటి ఆ త్రాడు తెగి అందులో పడిపోయారు. ఆ మనుషులందరూ చనిపోయారు. కేవలం ఒక్కడు మాత్రమే బతికాడు. ఆ ఒక్కడు ఎవరు కాదు, యేసు ప్రభు నమ్మినటువంటి ఆ బిడ్డ. ఆ చద్దిముట్టని ఆ కుక్క ఎత్తుకొని వెళ్ళి ఉండకపోతే ఆ రోజున ఏం జరిగి ఉండేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక కథ కాదు. ఆ గొప్ప భక్తుడు మరెవరో కాదు, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మోకాల మీద ఉండి ప్రార్థించిన గొప్ప దైవజనుడు. అతని పేరు రీస్ హవెల్స్. అవును దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మీ మంచి కొరకు అననుకూలమైన పరిస్థితులు తీసుకొస్తాడు. మీకు అర్థం కాని పరిస్థితులు మీ ముందుకు వస్తాయి. అయినా మీరు బెంబేలెత్తిపోకండి. దేవుడు గొప్ప మేలు మీకు చేస్తాడు. ఆయన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఈ రోజున మీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ మీ పరిస్థితుల్లో దేవుడు తన మహిమను విడుదల చేస్తున్నాడు. ఒక గొప్ప కార్యం మీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కార్యములు గంభీరములు, మీ కార్యములు అమోఘములు, మీ కృప అపరిమితమైనది. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.